హాయ్ చిన్ను. హాయ్ మా. మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం? తిరుపతి, అరుణాచలం. సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి పోయే ముందు మేము అరుణాచలం పోయేసి వచ్చినాం. అరుణాచలం వెళ్ళినందుకే మాకు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ వచ్చిందని నేను చాలా బిలీవ్ చేస్తాను. సో ఇప్పుడు కూడా అనుకోకుండానే ప్లాన్ చేసుకున్నాం ట్రిప్. వారం నుంచి 10 రోజుల నుంచి ప్లాన్ చేసుకున్న ట్రిప్ కాదు. తిరుపతికి టికెట్స్ వచ్చాయి మాకు తెలిసిన వాళ్ళ త్రూ బ్రేక్ దర్శనం. సో అనుకోకుండా అరుణాచలం కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. అరుణాచలం పోయి తిరుపతి పోతున్నాం. మధ్యలో 2 టెంపుల్స్కి వెళ్తున్నాం. ఇంకా బానుకి తెలియదు ఏమేమి టెంపుల్స్కి వెళ్తున్నాము. నాకు తెలిసి కాళహస్తికి పోతాము, ఇంకెక్కడికన్నా పోతాం. కాదు, సరే వెళ్తాం టెంపుల్స్కి కదా. సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి పోయే ముందు పోయినాం కదా శివయ్య దగ్గరికి. అందుకే మాకు ఆ షో వచ్చిందేమో అని మా నమ్మకం. సో మళ్ళీ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం అనుకుంటున్నాం. సడన్గా తిరుపతి టికెట్స్ కూడా దొరికే వరకు 2 ఒకటేసారి ప్లాన్ చేసినాము. సో చూడండి, మీరు ఎంతమంది అరుణాచలం వెళ్ళారు? మీ కోరికలు ఏమైనా నెరవేరాయా? మీరు ఎంత బిలీవ్ చేస్తారో కామెంట్స్ లో పెట్టండి. దానికంటే ముందు ఈ ట్రిప్ అంతా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా, ఓకేనా? ఇప్పుడు మనకు ఆ బగ్గి దొరుకుతుందా లేదు. అసలు మనకి చెప్పులు నచ్చలేదని చెప్పి రబ్బర్ చెప్పులు వేయించినట్టుగా అంటే బర్కింగ్ స్టాక్ బ్రాండ్ బాగానే కంఫర్ట్ గానే ఉంటది, కానీ అదంతా నాకు రబ్బర్ గా అనిపిస్తుంది. చూడండి కాళ్ళు కూడా. It's laughing time. ఆయన అయితే మంచి మ్యాచింగ్ చెప్పులు వేసుకున్నాడు. మ్యాచింగ్ కాదు, ఇవి 4 ఏళ్ల కింద నా పెళ్ళప్పుడు కొన్న చెప్పులు ఇవి. జాను ఏమైంది, చెప్పులు నచ్చలేదా? సరే నడువు, వెనకాల అందరు ఆగిపోయారు. అలిగినావా చెప్పులు నచ్చలేదని? ఇట్లా ఎంతమంది అమ్మాయిలు చెప్పులు నచ్చలేదని అలుగుతారు నాకు అర్థం కాదు. ఓన్లీ జానువే అలుగుతుందా, అందరు అలుగుతారా? నచ్చిందా అది? ఫ్లైట్ ఎక్కేసాము. నెక్స్ట్ స్టాప్ తిరుపతి. ఫ్లైట్ చిన్నగా ఉంది బాగా. బానుకి ఇంతనే కొంచెం తక్కువ ఉంది, తల్లికి తాకి. 2 సీట్లే ఉన్నాయి. చిన్న ఫ్లైట్, ఇక తిరుపతి కదా, డైలీ తిరుగుతా ఉంటాం. సో అదే ఇక అరుణాచలం పోతున్నాం కదా ఇప్పుడు. అరుణాచలం గిరి ప్రదక్షిణ ఈ రోజు చేస్తాము. ఈరోజు గిరి ప్రదక్షిణ చేసి రేపు పొద్దున శివయ్య దర్శనం చేసుకొని రేపు మధ్యాహ్నం వరకు తిరుపతి కొండపైకి వెళ్ళిపోయి ఇక రూమ్స్ అవన్నీ తీసుకోవాలి కదా. పోయి 6th రోజు మార్నింగ్ మనకు తిరుపతి బ్రేక్ దర్శనం. సో బానుకి ఇచ్చే ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే కాణిపాకంలో పూజ పెట్టుకున్నామని బానుకి తెలియదు. ఇప్పుడు నువ్వు అభిషేకం వస్తున్నావు కదా. అభిషేకం చెప్పినావా? నేను పంచ కట్టుకో అంటున్నారు అప్పటి నుంచి. పంచ ఒకటి ఎక్స్ట్రా క్యారీ చేసిన. ఏదో దర్శనంకి మామూలుగా మనం శ్రీశైలంలో దర్శనంకి లోపల గర్భగుడిలో పోతే పంచ కట్టుకోమంటారు కదా. ఈరోజు ఏదో గణేష్ ది డే అన్నమాట, చతుర్దశి. ఈరోజు వినాయకుడిని తప్పకుండా దర్శించుకోవాలంట. అవును, నిన్ననో మొన్ననో సమీరన్న వాళ్ళ మమ్మీ చెప్తుండే ఈరోజు ఏదో చతుర్దశి అని చెప్తుండే. ఓహో, వినాయకునికి చేయాలని కూడా చెప్తుండే. సో నేను బానుకి తెలియకుండా కాణిపాకం వచ్చేసా. అలా ఉంటది మన సర్ప్రైజ్. సో ఇంకొకటి కూడా బాకీ ఉంది. ఒకటి ఏమై ఉంటది తర్వాత చూద్దాం. కాణిపాకం వచ్చాం, దర్శనానికి వెళ్తున్నాం లోపలికి.
వచ్చేసినాం మేము అరుణాచలం శివయ్య దగ్గర ఉన్నాము. కాణిపాక దర్శనం చాలా చాలా బాగా జరిగింది. అభిషేకం చూసాము, మస్తు అనిపించింది. నాకైతే ఫుల్ ఖుషి అయిపోయినా. అంటే మనం ఏదైనా ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు వినాయకుడికి మొక్కుతాం కదా, అట్లనే అనిపించింది ఈ రోజు గణేష్ దగ్గరికి వెళ్తే. ఈ రోజు చవితి, ఈ రోజు గణేష్ దగ్గరికి పోయి దర్శనం చేసుకోవడం, మరి కాణిపాక వినాయకుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చూడడం మస్తు హ్యాపీ అనిపించింది. ఆడికి వెళ్ళి పరిగెత్తుకుంటూ అరుణాచలం వచ్చేసినాం. మా ఇంటి దగ్గర ఆంటీ చెప్పినుండే సంకట చతుర్దశి గణేశునికి ఇది చేయాలని. నేను కూడా చెప్పినాను. అదే రోజు జానుడికి వచ్చినాక చెప్పింది ఆంటీ, 2 రోజుల ముందే చెప్పింది. అదే రోజు వినాయకుని దర్శనం చేసుకొని అది కూడా స్వయంభూకి వస్తామని అనుకోలేదు. మస్తు హ్యాపీ అనిపించింది. మళ్ళీ వచ్చినాక తీద్దాం అనుకున్న కార్లో, కానీ కుదరలేదు. ఫుల్ టైర్డ్ అయిపోయి బాగా మస్తు గురికొట్టుకుంటాం అనుకున్నాం, అందుకే తెలియదు. 2 రోజులు అయింది ఫ్రెండ్స్ నిద్రపోయి. ఓకే, ఒకసారి చూపించి. ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాము. కొంచెం సేపట్ల అభిషేకానికి పోతున్నాం అరుణాచలం శివయ్య దగ్గరికి. సో సూపర్ ఎక్సైటెడ్. లైక్ వచ్చి డిసెంబర్ 26 వచ్చినాం భాను బర్త్డేకి, మళ్ళీ ఈ రోజు వచ్చినాం. అనుకోకుండా డిసెంబర్ 26 మా బర్త్డేకి వచ్చినాం. వచ్చినాక ఫిబ్రవరిలో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము? దేవుడి దయ, శివయ్య అనుగ్రహం ఉంటే ఏదైనా చేయొచ్చు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకేముంది, ఏమి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఎట్లా మంచి దర్శనంకి వెళ్తున్నాం మేము. శివయ్యకి అభిషేకం చేస్తుంటే గర్భగుడిలో ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ ఉండే దర్శనం. 1/2 అవర్ అక్కడే కూర్చుంటాం అభిషేకం అయ్యేంత. లాస్ట్ అభిషేకం 8 o'clock అవుతుంది. 9 o'clock గుడి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ పొద్దుగాల ఇప్పుడు అభిషేకం అయిపోయిన తర్వాత మేము గిరి ప్రదక్షిణ కూడా చేస్తాం. ఇప్పుడు నైట్ మళ్ళీ గిరి ప్రదక్షిణ కూడా చేస్తాం. చాలా మంది నైట్ చేస్తారంట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం లేట్ ఈవినింగ్ చేసినాం. ఈసారి నైట్ ఎట్లుంటుందో చూద్దాము. బట్ అభిషేకం మాత్రం చాలా బాగా అవుతుంది లోపల. అది అసలు డివైన్ ఫీలింగ్. అది ఒకసారి ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇప్పుడు మేము వెళ్ళేసి వచ్చినా కూడా అది ఎంత బాగా అయిందో చెప్తాం. నిర్మాణం భవతి సదాయు పురుష సదేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. ఇందాకనే శివయ్య దర్శనం మంచిగా అయింది. గర్భగుడిలో ఆల్మోస్ట్ శివయ్య దగ్గర ఒక 1/2 అవర్, అమ్మవారి దగ్గర ఒక 1/2 అవర్ ఉన్నాము. ఉండి మంచిగా దర్శనం చేసుకున్నాము. అంటే మనకు గర్భగుడి లోపల అభిషేకం అవుతున్నంతసేపు లోపల ఉండి మనం దర్శనం చేసుకున్నాం శివయ్యని. చాలా చాలా మంచిగా అనిపించింది అసలు. అంటే అట్లాంటి దర్శనం వీలైతే మాత్రం చేసుకోండి. అంటే లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. అక్కడ మేము చేసినాకనే మీకు చెప్పినాం కదా, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి కూడా వచ్చినాం మేము. యా, సో ఇక దర్శనం అయిపోయింది. సో ఏంటంటే ఈరోజు దర్శనం అయిపోయినాక లాస్ట్ టైం వచ్చినప్పుడు దర్శనానికి ముందు గిరి ప్రదక్షిణ చేసి దర్శనానికి వెళ్ళాము. ఈసారి ఏంటో రాగానే దేవుడు దర్శనం ఇచ్చేసాడు. దర్శనం అయిపోయింది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. అరౌండ్ 10:30 అవుతుంది టైం. గోపురం చూస్తున్నారు. నేనేం చెప్తున్నా బానుకండి, మళ్ళీ పొద్దుగాల కూడా ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దామని ప్లాన్ ఉంది. ఇక పొద్దున్న లేచి తిరుపతికి కూడా పోవాలి కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా తిరుపతి మళ్ళీ బ్రేక్ దర్శనం టికెట్లు కూడా పోయి తీసుకోవాలి. కాబట్టి చూడాలి మరి ఎట్లా వీలైతుంది. ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 10 అయిందా నాన్న? నైట్ 10 అయింది. 10-10:30 మధ్యలో స్టార్ట్ చేసినాము. సో చూడాలి ఎన్ని అవర్స్ పడుతుందో. లాస్ట్ టైం మాకు 4 అవర్స్ పట్టొచ్చు. ఒక్కసారి మీకు ఎన్ని అవర్స్ పట్టిందో కమెంట్ చేయండి. మాకు ఎన్ని అవర్స్ పడుతుందో మేము ఎన్ని కిలోమీటర్స్ అయ్యాయి? 7 అయ్యాయి. ఇంకా 7 ఉన్నాయి. కాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు రావట్లేదు. నాకున్న లిగమెంట్ ప్రాబ్లంకి అసలు మాట కూడా వస్తలేదు, కాళ్ళు ఏమో లేస్తలేదు. ఏదో ఒకటి చెప్పు. ఎస్, నడుస్తున్నాము, గట్టిగా నడుస్తున్నాం. కాళ్ళు లేవట్లేదు.
ఎస్ గైస్ నడుస్తున్నాము ఇంకా ఫుల్ అలసట అవుతుంది. అయితే ఈ అలసటలో మనం నడవడమే గొప్ప అనుకుంటే మనం పేరెంట్స్ అయినాక మనం ఏం చేయాలో వెనకాల చూడండి. ఒక డాడీ వాళ్ళ పాపని ఎత్తుకొని నడుస్తున్నాడు. సో అంటే రకరకాల మనుషులు, రకరకాలమైన ఎక్స్పీరియన్సెస్, ఎన్నో అన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు మనం ఈ గిరి ప్రదక్షిణ ద్వారా. నాకు అది అనిపించింది. మనకు అంటే కాళ్ళు నొస్తుంటాయి, ఇంకా చాలా అనిపిస్తుంటుంది, ఆగిపోదాం అనిపిస్తుంటుంది. నాకు కూడా ఇందాక అంటే లిగమెంట్ ప్రాబ్లం ఉంది కదా, ఎక్కువ నడవలేను కదా. జాను అడుగుతూ ఉంది ఓకేనా నడవగలుగుతా అని. అక్కడికి కూడా ఇంకా మనం ఒక 5 minutes ఇక్కడ ఫుట్ మసాజెస్ ఉంటాయి కదా, అవి చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాము. మళ్ళీ వాక్ చేస్తూనే ఉన్నాము. ఇక్కడ కనిపిస్తున్న అక్క మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూసిందంట, మన ఫ్యాన్ అంట. అట్లా చాలామంది కలుస్తున్నారు మనకు దారిలో. ఇదిగోండి వెనకాల ట్రాలీలో పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. అంటే మేము కూడా నాకు తెలిసి పేరెంట్స్ అయినాక ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ చాలా తీసుకోవాలి. అప్పుడు మనమే కాకుండా మన పిల్లల్ని కూడా నడిపించాలి, లేకపోతే ఎత్తుకోవాలి, లేకపోతే తోసుకుంటూ ట్రాలీలో అయినా తీసుకెళ్లాల్సి వస్తుంది. సో అది ఆలోచిస్తే ఇప్పుడు నడవడం పెద్ద కష్టం కాదు అనిపిస్తుంది. నడవాలి. ఎస్ చూసుకుందాం. ఫైనల్లీ ఈశాన్యలింగం దాకా వచ్చేసినాము. అయిపోయింది, ఒక 1 kilometer అయితే మన రూమ్ కి వెళ్ళిపోతాము. కాళ్ళు లేవట్లేదు. నాదే ఎట్లుందంటే బానుకి లెగ్మెంట్ కొంచెం ఇష్యూ ఉంది. ఎలా నడుస్తున్నాడో అదే ముక్కుంటూ నడుస్తున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ నడవడమే. ఇంకొక 1 kilometer అయితే రూమ్ కి వెళ్ళిపోతాం. రూమ్ కి వెళ్ళిపోయి పడుకుంటే పొద్దునకి సోయి ఉండదు. ఇంకా అలా ఉంది పరిస్థితి. జాను పొద్దున్న మెట్లు ఎక్కుతా అంటుంది. మెట్లు ఎక్కడం నా వల్ల కాదు. ఇక్కడ నుంచి రేపు తిరుపతి వెళ్తున్నాం. తిరుపతిలో నా మెట్లు ఉన్నాయి. మెట్లు ఎక్కుతా అంటుంది, నేనైతే ఎక్కలేను ఎందుకంటే కాలు బాగాలేదు కాబట్టి. చూడాలి ఎంతో. అమ్మా ఏదో మ్యాజిక్ ఉంటదంట తెలుసా, ఇక్కడ ఎంత నడిచినా నెక్స్ట్ డే చూసుకుంటే నొప్పులు ఉండవంట. దేవుడా నొప్పులు నాకు ఉండకపోతే బాగుంది అనిపిస్తుంది. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. అందరి లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ఒక్కసారైనా అరుణాచలం వచ్చి దర్శనం చేసుకుని లైఫ్ లో ఒక 20-30 times చేస్తున్నాము ఈజీగా. నేను ఒక కోరిక కోరుకున్నా, అది నెరవేరితే మళ్ళీ 3-4 months లో వచ్చి మళ్ళీ చేస్తాను.